నమస్కారం టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి తెలుసుకున్నాం. నెపోలియన్ బోనాపార్టే దండయాత్రల తర్వాత బాగా దెబ్బతిన్నటువంటి రష్యా రాజ్యాన్ని పునర్నిర్మించిన వారు ఈ రష్యా చక్రవర్తి అయినటువంటి మొదటి విలియం, తర్వాత ఆయన ప్రధానమంత్రి అయినటువంటి బిస్మార్క్. వీరి నాయకత్వంలోనే జర్మనీ ఏకీకరణ కూడా సాధించడం జరిగింది. జర్మనీ ఏకీకరణ తర్వాత వీరిరువురు అంటే ఈ యొక్క మొదటి విలియం, బిస్మార్క్ కలిసి వారి శక్తి సామర్థ్యాల వల్ల, దృఢ నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి మంచి సంస్కరణలు ప్రవేశపెట్టి జర్మనీని ఐరోపాలోనే ఒక బలమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దడం జరిగింది. వాస్తవానికి మొత్తం అధికారాలన్నీ కూడా ఈ యొక్క మొదటి విలియం చేతిలో ఉన్నప్పటికీ వాస్తవంగా దాన్ని ఎక్సర్సైజ్ చేసి జర్మనీని పురోభివృద్ధి చేసినటువంటి వాడు బిస్మార్క్. ఈ బిస్మార్క్ తన విధానాల వల్ల, తన తెలివితేటల వల్ల ఐరోపా ఖండాన్నే ప్రభావితం చేసి చరితార్థుడయ్యాడు అంటారు. ఈయన 1815వ సంవత్సరంలో షోన్ హుసేన్ అనేటువంటి గ్రామంలో, అంటే ఇది బెర్లిన్కు 40 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి షోన్ హుసేన్ అనేటువంటి గ్రామంలో ఒక ప్రభు కుటుంబంలో ఈయన జన్మించడం జరిగింది. విద్యాభ్యాసం ఈ జర్మనీలో ఉన్నటువంటి గోటింజన్, బెర్లిన్ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరి కొద్ది రోజులు ఈ ఉద్యోగం కూడా చేసి తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఇక జర్మన్ అంటే రష్యా శాసనసభకు ఎన్నికై తర్వాత రష్యా ప్రతినిధిగా ప్యారిస్, సెయింట్ పీటర్స్బర్గ్ మొదలైనటువంటి నగరాల్లో పనిచేసి ఆ చక్రవర్తుల యొక్క మన్ననలు కూడా పొందడం జరిగింది. తర్వాత 1860వ సంవత్సరంలో ఈ రష్యా దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఒకసారి ప్రధానమంత్రిగా నియమించబడిన తర్వాత ఆ రష్యా దేశాన్ని ఫస్ట్ అభివృద్ధి చేసేదానికోసం అనేకమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆర్థికంగా, సైనికంగా పరిపుష్టం చేసి ఒక బలమైనటువంటి రాజ్యంగా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద రాజ్యాలుగా చెప్పబడుతున్నటువంటి ఆ రోజుల్లో ఆస్ట్రియా, ఫ్రాన్స్ ఇలాంటి పెద్ద రాజ్యాలను ఓడించి జర్మనీ ఏకీకరణ చేయడం జరిగింది. ఈ బల ప్రయోగం ద్వారా, దండోపాయం ద్వారా. జర్మనీ ఏకీకరణ అనంతరం ఆయన జర్మనీని మొత్తం బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెడతాడు. అందులో మొదటిది ఈ రాజ్యాంగ సంస్కరణ. ఇక నూతనంగా ఆవిర్భవించినటువంటి జర్మనీకి ఒక మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటాడు. జర్మనీ అంతా ఒకే జాతి ప్రజలు కాదు, భిన్నమైనటువంటి, అంటే మెజారిటీ జర్మన్స్ ఉన్నప్పటికీ కూడా అందులో ఈ యొక్క డానిష్, తర్వాత పోలిష్ ప్రజలు వీళ్ళందరూ సమూహం, తర్వాత భిన్నమైనటువంటి జాతులు భిన్న సంప్రదాయాలు ఉన్నటువంటి దేశం. దీనిలన్నింటినీ కూడా ఒక సమగ్రంగా యునైట్ చేయాలి అనేది ఒక లక్ష్యం. అంతేకాకుండా ఈ కొత్తగా ఏర్పడినటువంటి దీంట్లో చేరినటువంటి 25 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా రష్యాలో చేరినటువంటి కొన్ని రాష్ట్రాలు ఇష్టపూర్వకంగా చేరినట్టుగా, అందులో బవేరియా, వర్టంబర్గ్ మొదలైనటువంటి రాజ్యాలు బలవంతం చేరినట్టు, దాన్ని కూడా కలుపుకొని వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత బిస్మార్క్ ఉంది. ఈ రాష్ట్రాలు కూడా స్వయం ప్రతిపత్తిస్తూ ఈ మొత్తం రాష్ట్రాల్లో ఈ యొక్క ఆస్ట్రియా ఆధిపత్యాన్ని కంప్లీట్ గా బాగా ఎక్కువ ఉండేటట్టుగా ఆస్ట్రియా ఆధిపత్యం కొనసాగే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి అనుకుంటారు. ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, చక్రవర్తికి సంపూర్ణమైనటువంటి అధికారాలతో 1871వ సంవత్సరంలో ఈయన ఒక మంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తాడు. దాని ప్రకారం జర్మనీని అంతటినీ కూడా ఒక సమాఖ్యగా ఏర్పాటు చేస్తాడు, జర్మన్ సమాఖ్య. తర్వాత చక్రవర్తికి సర్వాధికారాలు ఈ రాజ్యాంగం ప్రకారం నొసంగబడ్డాయి. ఆయనకి పరిపాలనా విధానంలో సహకరించడానికి కోసం ఒక మంత్రి మండలి, ఆ మంత్రి మండలిలో ప్రధానమంత్రి ప్రముఖుడు. అయితే ఈ మంత్రి మండలి అంతా కూడా సంపూర్ణంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే చక్రవర్తికి. ఈ విధంగా ఆయన ఒక బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. జర్మన్ చక్రవర్తిని కైజర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు.
జర్మన్ చక్రవర్తి ఉన్నటువంటి బిరుదు కైజర్. తర్వాత ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపి సమాఖ్యగా ఏర్పాటు చేశారన్నారు కదా. ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ప్రసాదించడం జరిగింది. ఎటువంటి స్వయం ప్రతిపత్తి అంటే ఈ కొన్ని అంతర్గతంగా వీళ్ళు పన్నులు స్థానికంగా పన్నులు వసూలు చేయడంలోను, తర్వాత విద్య, వైద్యము, శాంతి భద్రతల పరిరక్షణ విషయాల్లో ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నిటికీ పూర్తి స్వేచ్ఛని వసగడం జరిగింది. తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలైనటువంటి ద్విసభా విధానాన్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ద్విసభా విధానంలో ఎగువ సభని బుందేస్రాట్ అంటారు. దీంట్లో 60 మంది సభ్యులు ఉంటారు. రెండో సభ రిస్టాగ్ దిగువ సభ, ఇందులో 397 మంది సభ్యులు ఉంటారు. ఈ బుందేస్రాట్ ఎగువ సభలో వివిధ జర్మన్ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఎన్నుకోబడడం జరిగింది. ఈ రిస్టాగ్ లో ఈ మెయిల్ అడల్ట్స్ పురుషులు అయినటువంటి అడల్ట్స్ ఓటేయడం వల్ల ఈ ప్రతినిధుల్ని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఈ జర్మన్ సమాఖ్యలో ఈ మొత్తం జర్మన్ రాష్ట్రాల అన్నింటిలో కూడా రష్యా ఆధిపత్యాన్ని కొనసాగించే కోసం ఆయన ఎగువ సభ అయినటువంటి బుందేస్రాట్ లో ఒక 17 మంది సభ్యులు ఈ రష్యా నుంచి ఎక్కువగా ఎన్నుకోబడే విధంగా చేసి దాని ఆధిపత్యాన్ని కొనసాగే విధంగా చేస్తారు. ఇట్లా ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థని ఈ జర్మనీకి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సైనిక సంస్కరణలు. ఆ రోజు రష్యా సైనికంగా బలమైనటువంటి రాజ్యంగా రష్యా శాసనసభలు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసి మొత్తం అనేకమైనటువంటి యుద్ధాల ద్వారా అంటే బలప్రయోగం ద్వారా మాత్రమే జర్మనీని సాధించగలిగాడు. అది అందుకోసం ఈ సమైక్య మొత్తం ఇప్పుడు యునైట్ అయిన తర్వాత సమైక్య జర్మనీలో కూడా అటువంటి సైనిక విధానాన్ని అనుసరించి ఈయన దాన్ని పరిపుష్టం చేయాలి అనుకుంటాడు. ఫస్ట్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ బలమైనటువంటి నౌకాబలం కలిగినటువంటి ఇంగ్లాండ్కి ధీటుగా నౌకాబలాన్ని బలం పుంజుకునే విధంగా చర్యలు కైకొంటాడు. తర్వాత సైనిక వృత్తిని గౌరవప్రదమైనటువంటి వృత్తిగా రూపొందించడానికి ప్రయత్నం చేస్తాడు ఫస్ట్. తర్వాత దేశంలో తప్పనిసరిగా అంటే ఆ మిలిటరీ సైనిక శిక్షణ అనేది కంపల్సరీ చేసి పూర్తి మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి అంటే 1914వ సంవత్సరానికి ఈ ఐరోపాలో సైనిక పరంగా జర్మనీని మించినటువంటి దేశం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు న్యాయ సంస్కరణలు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ తర్వాత జర్మనీలో ఉన్నటువంటి ఈ న్యాయస్థానాలన్నిటినీ పునర్వ్యవస్థీకరించి న్యాయ సూత్రాలని క్రోడీకరించి దేశానికి అంతటికీ కూడా ఒకే విధమైనటువంటి ఈ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దేశానికి అంతటికీ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని లిప్జిగ్ లో ఏర్పాటు చేశారు. తర్వాత ఈ ఆర్థిక సంస్కరణలు. జర్మనీ ఏకీకరణ కోసం బిస్మార్క్ బల ప్రయోగము లేక రక్తపాత విధానం ద పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ దాన్ని అనుసరించడం జరిగింది. ఏకీకరణ అనంతరం ఆ పాలసీని పక్కన పెట్టేసి ఈయన ద పాలసీ ఆఫ్ కోల్ అండ్ ఐరన్ అంటే బొగ్గు ఇనుము విధానాన్ని అనుసరించడం జరిగింది. ఈ లొరైన్ లోయలో ఉన్నటువంటి ఇనుము, రూర్ లోయలో ఉన్నటువంటి బొగ్గును బాగా వినియోగించి అనేకమైనటువంటి పెద్ద పెద్ద కర్మాగారాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1914 సంవత్సరానికి ఆ రోజుల్లో ప్రపంచంలోనే బాగా బలమైనటువంటి పారిశ్రామిక దేశాలైనటువంటి బ్రిటన్, అమెరికా వాటికి పూర్తి సరితూగే విధంగా జర్మనీని ఆయన అభివృద్ధి చేశాడు. పారిశ్రామికంగా పూర్తి ఈ యొక్క దేశంలో జర్మనీలో దొరికేటువంటి సహజ వనరులని బాగా ఆప్టిమం లెవెల్లో అంటే బాగా ఎక్కువగా యూజ్ చేసుకునే దానికోసము ఈయన దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చే దానికోసము ఆర్థిక వనరులు లోటు లేకుండా చేసే దానికోసము ఒక సెంట్రల్ బ్యాంక్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ బ్యాంక్ పేరు రిష్ బ్యాంక్ అనేటువంటి సెంట్రల్ బ్యాంక్ ని ఏర్పాటు చేసి ఆర్థికంగా వాటిని పరిపుష్టం చేస్తారు. తర్వాత దేశంలో అనేకమైనటువంటి అంటే అన్ని రాష్ట్రాలన్నింటినీ కలుపుతూ పూర్తి రైల్వే వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. బాగా రోడ్లు కానీ తర్వాత పోస్ట్ ఆఫీసెస్ కానీ ఈ తంతి తపాలా ఇట్లాంటి సంస్కరణలన్నింటినీ కూడా బాగా ప్రవేశపెడతారు. అయితే ఈ
ఏకీకరణకు మునుపు స్వేచ్ఛా వ్యాపార పద్ధతి అనేది ఉండేది జర్మనీలో. ఏకీకరణ తర్వాత ఈయన పాలసీని మారుస్తాడు. అంటే విదేశాల నుంచి వచ్చే వస్తువులు పైన ఎక్కువ పన్ను వేసి స్వదేశంలో ఈ పరిశ్రమల్ని ఈయన రక్షణాత్మక విధానం అనుసరించి దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల ఆర్థికంగా పారిశ్రామికంగా జర్మనీ దేశము బాగా పరిపుష్టం అవుతారు. ఇక సామ్యవాద సంస్కరణలు. ఈ ఇంగ్లాండు, ఫ్రాన్స్ దేశాల్లో ఉదారవాద ప్రజాస్వామ్య విప్లవాలు ఎక్కువగా వచ్చేవి. కానీ జర్మనీలో అటువంటిది ఏమీ లేదు. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి సనాతన భావాలు కలిగినటువంటి దేశం. పూర్తి రాజరిక వ్యవస్థ. వాళ్ళు ప్రజాస్వామ్యం కానీ ఉదారవాదం అంటే వాళ్ళకి అంతగా పడేది కాదు. కానీ అట్లా సాట ఈ సామ్యవాద ఉద్యమాలు, సామ్యవాద భావజాలం అభివృద్ధి కావడం గమనార్హం. ఇక్కడ ఈ ఏకీకరణ తర్వాత బిస్మార్క్ అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపించడం, అందులో ఎక్కువ మంది కార్మికులందరూ ఒక వర్గంగా, అంటే కార్మిక వర్గం సమాజంలో బయలుదేరడం, వాళ్ళ హక్కుల కోసం ఈ సామ్యవాద భావజాలం అనేది అభివృద్ధి అవుతారు. తర్వాత అంతలోనే ఇక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి కార్ల్ మార్క్స్, ఫెర్డినాండ్ లాసెల్ మొదలైనటువంటి వాళ్ళ బోధనల వల్ల కూడా ఎక్కువగా సామ్యవాద భావాలు అభివృద్ధి చెందుతాయి. ఈయనకి బిస్మార్క్కి సామ్యవాదం అన్నా తర్వాత ప్రజాస్వామ్యం అన్నా ఈయనకి అంతగా పడదు. ఈయన పూర్తిగా రాజరికవాద్, ప్రాజ్ఞా నిరంకుశ రాజరికవాద్. కాబట్టి వాళ్ళని అణచివేయాలి. అందుకోసం రెండు విధానాలు అనుసరిస్తాడు ఆయన. ఒకటి బలప్రయోగ విధానము, రెండోది ఈ సామ్యవాద సంస్కరణ. ఫస్ట్ బలప్రయోగ విధానాన్ని అనుసరించి సామ్యవాద సంఘాలన్నింటినీ మొత్తం నిషేధిస్తాడు. తర్వాత వాళ్ళని అక్కడ వాళ్ళు పూర్తిగా బంధించడం, వాళ్ళ ప్రచురణలన్నింటినీ మొత్తం నిషేధించడం, వాళ్ళ ఆస్తులన్నీ మొత్తం కాన్ఫిస్కేట్ చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, వాళ్ళ సమావేశాలు పెట్టుకోరాదని శాసించడం, ఇట్లా మొత్తం సామ్యవాద ఉద్యమాలన్నింటినీ కూడా ఎక్కడిదక్కడ ఈయన పూర్తి అణచిపారేస్తాడు. రెండోది ఈ సామ్యవాద భావజాలం ప్రజల్లో వాళ్ళ పట్ల సానుభూతి రాకుండా ప్రజా బాహుల్యం యొక్క మెప్పు ఈయన పొందే కోసం ఈయన కొన్ని సంస్కరణలు తీసుకొస్తాడు. దాంట్లో ఫస్ట్ ఈ కార్మికులకి ఆరోగ్య సంబంధించినటువంటి వసతులు మెరుగుపరచడం, ప్రమాదకరమైనటువంటి చోట్ల పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి బీమా సౌకర్యాన్ని ఇవ్వడం, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు ఇంకా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం, పని గంటలు తగ్గించడం, ఆదివారం సెలవు దినంగా ప్రకటించడం, ఇలాంటివన్నీ వాళ్ళు మంచి సంస్కరణలు తీసుకొస్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఈ ప్రశ్నలో ఈ ప్రజల చేత కాకుండా ఇట్లాంటి సంస్కరణలన్నీ ప్రభుత్వం ద్వారానే నొసగబడతాయి అని చెబుతారు. అందుకోసమే ఈ చరిత్రకారులు ఈయన ఈ రోజుల్లో అంటే సంక్షేమ ప్రభుత్వాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సంస్కరణలు క్వైట్ కామన్. ఆ రోజుల్లో ఇవి చాలా అరుదుగా కనబడేవి. కాబట్టి అందుకోసమే చరిత్రకారులు వీటిని ఈ పేరుతో పిలిచారు, ప్రభుత్వ సామ్యవాదము లేక ప్రభుత్వ సామ్యవాదం పేరుతో దీన్ని పిలవడం జరిగింది. తర్వాత ఇక చర్చితో తగాద. ఈ చర్చి ఇక జర్మనీలో ప్రిడామినెంట్ గా ప్రొటెస్టెంట్ రాజ్యం. ఇక్కడ క్యాథలిక్లు కూడా ఉన్నారు. ఈ క్యాథలిక్లకి ఏంటి అంటే ఈ క్యాథలిక్ రాజ్యాలైనటువంటి ఫ్రాన్స్ ని తర్వాత ఆస్ట్రియాని ఈయన ఓడించి జర్మనీ ఏకీకరణ చేయడం వీళ్ళకి నచ్చలేదు. పైగా ప్రొటెస్టెంట్ రాజ్యమైనటువంటి ప్రష్యా ఆధిపత్యం వాళ్ళకి ఇంకా నచ్చలేదు. దానికోసం వాళ్ళు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు? క్యాథలిక్లు. ఆ రాజకీయ పార్టీ పేరు ద సెంట్రా. దానికోసం వాళ్ళు కొంతమంది ప్రతినిధులు ఈ దిగువ సభలో ఒక సుమారుగా కొంతమంది బాగా బలంగానే వాళ్ళ గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఉంటారు. వీళ్ళందరినీ ఎట్లా అణచివేయాలి అనేది బిస్మార్క్ ఎదురు చూస్తాడు అవకాశం కోసం. 1870 సంవత్సరంలో ఈ వాటికన్ నుంచి పోపు ఒక శ్రీముఖాన్ని, ఒక ఆర్డర్ని జారీ చేస్తాడు. దాని ప్రకారం మత విషయాల్లో ఆ ప్రభుత్వాన్ని కాకుండా పోపుదే ఫైనల్, అంటే ఆయనకే సర్వాధికారాలు ఉంటాయి అనేది ఆ శ్రీముఖం యొక్క భావం. దాంతో ఈ జర్మనీలో ఉన్నటువంటి క్యాథలిక్ల్లో రెండు భాగాలుగా ఏర్పడతారు.
వాళ్ళు ఒకరు జాతీయ భావాలు, అంటే పోపు మన వల్ల ఏంటి, మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆర్డర్స్ పాస్ చేయడం ఏంటి అని వాళ్ళ జాతీయ భావాలు. జర్మన్ సైడ్ వాళ్ళు కొంతమంది వచ్చేస్తారు, కొంతమంది పోపు పట్ల అభిమానంతో, మతం పట్ల అభిమానంతో పోపు ఆర్డర్స్ ని శిరసా వహిస్తారు. ఇది ఈ రెండు వర్గాలలో పోప్ సైడ్ వెళ్ళినటువంటి వర్గము ఈ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటారు తమకు రక్షణ కల్పించమని. వీళ్ళ మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాల విషయంలో బిస్మార్క్ జోక్యం చేసుకుని దాన్ని శాంతియుతంగా పరిష్కరించేదానికి ప్రయత్నం చేసి విఫలమవుతాడు. లాస్ట్ కి ఇక చర్చిని పూర్తిగా తన ఆధీనంలోకి, గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకురావాలని దానికి నాగరికత పరిరక్షణ యుద్ధము లేక కుల్తర్ క్యాంప్ అనేటువంటి పేరు పెట్టి పూర్తిగా ఆ చర్చిని ఆధిపత్యంలోకి, తన గవర్నమెంట్ ఆధిపత్యంలోకి తీసుకురావడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటాడు. అది ఏంటి అంటే, ఫస్ట్ ఈ రోమ్ వాటికన్ లో ఉన్నటువంటి యొక్క జర్మన్ ప్రతినిధిని, అంబాసిడర్ని అక్కడి నుంచి విత్డ్రా చేస్తాడు, ఉపసంహరిస్తాడు. రెండోది, దేశంలో ఉన్నటువంటి మొత్తం జైసూట్లందరినీ దేశం నుంచి బహిష్కరిస్తాడు. ఈ కేథలిక్ చర్చిలో ఆధిపత్యంలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటినీ కూడా ప్రభుత్వ ఆధిపత్యంలోకి తీసుకొస్తాడు. వివాహాది శుభకార్యాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులే చేసే విధంగా చేస్తాడు, చర్యలు కైకొంటాడు. ఇంకా కొన్ని ఆర్డర్స్ ని 1873, 74, 75 మే నెలలో కొన్ని శాసనాలు చేస్తారు చర్చిని ప్రభుత్వ ఆధిపత్యంలో తీసుకురావడం కోసం. దాన్నే మే శాసనాలు లేక ఫాక్ శాసనాలు అంటారు. దాన్ని పూర్తి కఠినంగా అమలు చేస్తారు. అక్కడ ఈ రోమ్ లో ఉన్నటువంటి పోపు ఆ చట్టాలని క్యాథలిక్లు పాటించద్దండి అని చెప్తారు. అనేక మంది జర్మన్ క్యాథలిక్లు ఆ చట్టాలని ఉల్లంఘించి కఠినమైనటువంటి శిక్షలకి లోనైపోతారు. తర్వాత ఆలోపు జర్మనీలో ఈ యొక్క బిస్మార్క్ కొన్ని సంస్కరణల వల్ల కొంచెం అన్పాపులర్ అవుతా ఉంటాడు. కొన్ని వ్యతిరేకత అనేది సాధారణం. దాంట్లో స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని వదిలేసి రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పేసి ఉదారవాదులు ఆయన వ్యతిరేకిస్తారు. అనేక మంది ఎక్కువగా ఉన్నటువంటి ఈ కార్మిక వర్గం యొక్క సంక్షేమాన్ని ఈయన పూర్తి నిర్లక్ష్యం చేశాడు అని ఈ సామ్యవాదులు ఆయన వ్యతిరేకిస్తారు. ఇలా వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ క్యాథలిక్ల అవసరం ఈయనకి ఏర్పడుతుంది. అందుకోసం తెలివిగా ఈయన పెట్టినటువంటి కఠినంగా ఉన్నటువంటి మే శాసనాల్ని ఒక్కొక్కటే ఉపసంహరించుకుంటూ వస్తాడు క్యాథలిక్లను దగ్గర తీసుకోవడానికి. ఆ లోపే ఈ రోమ్ నగరంలో కూడా పోపు మారడం, కొత్త పోపు రావడం, ఆయన కూడా సమన్వయ విధానం అనుసరించడం, మరి ఈ రోమ్ బెర్లిన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడడం, ఈ క్యాథలిక్లందరూ సామ్యవాదుల్ని అంచడంలో బిస్మార్క్కి పూర్తిగా సహకరించడం, తర్వాత ఈ క్యాథలిక్ల పైన పోప్ అధికారం స్థిరపడి అన్ని సవ్యంగా జరిగిపోతాయి. తర్వాత వలస రాజ్య విధానము. ఈ మొదటి నుంచి కూడా బిస్మార్క్ ఈ సామ్రాజ్యవాది కాదు. అంతేకాకుండా జర్మనీ ఏకీకరణ తర్వాత ఆయన వలస జోలికి వెళ్ళలేదు. జర్మనీ భవిష్యత్తు మొత్తం ఐరోపాలోనే ఉంది అని బలంగా నమ్మినటువంటి వాడు. అంతేకాకుండా రాను ఈయన ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు కావచ్చు, మిగతా ఆర్థిక వనరులు అభివృద్ధి కావచ్చు, దానికోసము ఈ పరిశ్రమలకి ముడి సరుకులు ఎక్కువగా అవసరం ఏర్పడింది. ఆ ముడి సరుకులతో పాటుగా తయారైనటువంటి వస్తువులకి మార్కెట్లు అవసరమైనవి. దాంతో తప్పనిసరిగా ఈయన వలసల వేట ప్రారంభించాల్సి వచ్చింది. అప్పటికే వలసలు ఎక్కువగా ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు ప్రధానమైనటువంటి వలసలు ఏర్పాటు చేసుకున్నారు మంచి మంచి ప్రాంతాల్లో అంతా. ఇక మిగిలినది ఈ ఆఫ్రికానే కాబట్టి ఈ ఆఫ్రికాలో కామరాన్, తర్వాత దామరా ల్యాండ్, నామక్వా ల్యాండ్, ఈ తూర్పు ఆఫ్రికాలో కూడా వలసలు స్థాపించడం జరిగింది. ఈ వలసలన్నింటినీ కూడా పూర్తి జర్మనీ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉంచి సైనిక గస్తీని ఏర్పాటు చేయడం జరిగింది. 1888వ సంవత్సరంలో ఈ తమను బాగా ఆదరించి ప్రోత్సహించినటువంటి చక్రవర్తి మొదటి విలియం చనిపోవడం జరిగింది. తర్వాత మూడవ ఫెర్డినాండ్, ఇక రెండో కైజర్ విలియము జర్మన్ చక్రవర్తి కావడం జరిగింది. ఈ రెండో కైజర్ విలియం ఒక రకంగా అంటే ఎప్పుడు ఒకే విషయం మీద ఉండేవాడు కాదు, అంటే స్థిమితం లేనటువంటి వాడు.
స్కోత్కర్ష. తర్వాత ఈయన యొక్క విధానాలు బిస్మార్క్ చూస్తే ఏవగించుకునేవాడు. ఈ దేశ విదేశీ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడడం జరిగింది. చివరికి ఈ రెండో కైజర్ విలియం బిస్మార్క్ 1890 సంవత్సరంలో పదవి నుంచి తొలగించడం జరిగింది. ఇంతటితో ఈ ఐరోపాలో బిస్మార్క్ శకం ముగిసిపోయింది. పూర్తిగా ఇంకా రాజకీయంగా ముగిసిపోయింది. ఏది ఏమైతేనేమి ఈయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కావచ్చు, ఈయన తెలివితేటల వల్ల, ఈయన యొక్క ముందు చూపు డిప్లొమసీ వల్ల ఐరోపా ఖండాన్నే ఈయన ప్రభావితం చేశాడు. ఈయన రాజకీయ శకం ముగిసినప్పటికీ చరిత్రకారులు ఈయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ, ఈయన ఏ విధంగా ఈ జర్మనీని పునర్నిర్మించాడు కాబట్టి ఈయన్ని ఆధునిక జర్మనీ నిర్మాతగా చరిత్రకారులు వర్ణిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించి టేకప్ సమ్ ఇంపార్టెంట్ బిట్స్. కైజరు అని జర్మన్ చక్రవర్తిని పిలుస్తారు. తర్వాత బిస్మార్క్ లీప్జిగ్ లో ఈ యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడనమాట. తర్వాత ఈ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అనేది జర్మనీలో ఉన్నటువంటి సామ్యవాదులు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ. ఇక జర్మనీలో ఉన్నటువంటి క్యాథలిక్లు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ద సెంట్రా అంటారు. బిస్మార్క్ ప్రవేశపెట్టినటువంటి సామ్యవాద సంస్కరణలకి చరిత్రకారులు పెట్టినటువంటి పేరే స్టేట్ సోషలిజం లేక ప్రభుత్వ సామ్యవాదము అని. ఈయన చర్చితో, ఈ క్యాథలిక్ చర్చితో పెట్టుకున్నటువంటి తగాదాన్ని ఆయనే కుల్తర్ క్యాంప్ లేక నాగరికత పరిరక్షణ యుద్ధము అంటారు. ఈయన వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే ఈ యొక్క క్యాథలిక్లకు వ్యతిరేకంగా చేసినటువంటి శాసనాలనే మే శాసనాలు లేక పాక్ శాసనాలు అంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.